ఈటీవీ మమా కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు శ్రీనివాస గార్గేయ చంద్రబాబు భవిష్యత్తులో రాష్ట్రపతి కావడం ఖాయమన్నారు. లోకేష్ సీఎం అవుతారని జ్యోతిష్యం చెప్పాడు. రానున్న రోజుల్లో ఇరువురి నేతలకు అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయని, అద్భుతమైన యోగం ఉందని మమా ఇంటర్వ్యూలో చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది బాబు గారికి. అది మనం అంటే ప్రధానమంత్రి అవుతారా, రాష్ట్రపతి గాని? వైనాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే అన్న, రాష్ట్రపతి గాని అన్న. రాష్ట్రపతి, అబ్బాయి రాష్ట్రపతి గారు అలాంటి యోగం వారికి ఉంది. మరి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ఆయన రాష్ట్రపతి అయితే వారికి ఎంతో అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి అంటే రాజ యోగం అంటాం కదా. లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అందరికీ కూడా భవిష్య కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. మంచి స్థాయిలో నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు చేర్పులతోటి వారు ఉచ్చ స్థానాల్లో రాగలుగుతారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా వాళ్ళ ఆలోచన. అదే జరుగుతుందా అంటున్నా. స్ట్రైట్ అండి పైన. సో ఆ యోగం ఉంది అతను. ఉంది. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది బాబు గారికి. అది మనం అంటే ప్రధానమంత్రి అవుతారా, రాష్ట్రపతి గాని? వైనాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే అన్న, రాష్ట్రపతి గాని అన్న. రాష్ట్రపతి, అబ్బాయి రాష్ట్రపతి గారు అలాంటి యోగం వారికి ఉంది. మరి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ఆయన రాష్ట్రపతి అయితే వారికి ఎంతో అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి రాజ యోగం అంటాం కదా. లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అందరికీ కూడా భవిష్య కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. మంచి స్థాయిలో నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు చేర్పులతోటి వారు ఉచ్చ స్థానాల్లో రాగలుగుతారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా వాళ్ళ ఆలోచన. అదే జరుగుతుందా అంటున్నా. స్ట్రైట్ అండి పైన. సో ఆ యోగం ఉంది అతను. ఉంది. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది బాబు గారికి. అది మనం అంటే ప్రధానమంత్రి అవుతారా, రాష్ట్రపతి గాని? వైనాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే అన్న, రాష్ట్రపతి గాని అన్న. రాష్ట్రపతి, అబ్బాయి రాష్ట్రపతి గారు అలాంటి యోగం వారికి ఉంది. మరి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ఆయన రాష్ట్రపతి అయితే వారికి ఎంతో అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి రాజ యోగం అంటాం కదా. లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అందరికీ కూడా భవిష్య కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. మంచి స్థాయిలో నిర్ణయాత్మకమైనటువంటి మార్పులు చేర్పులతోటి వారు ఉచ్చ స్థానాల్లో రాగలుగుతారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలనేది కూడా వాళ్ళ ఆలోచన. అదే జరుగుతుందా అంటున్నా. స్ట్రైట్ అండి పైన. సో ఆ యోగం ఉంది అతను. ఉంది.